నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నియంతృత్వ విధానాలు ప్రపంచ మహిళలందరూ సత్యభామ రూపంలో రాజకీయంగా తనను అణగదొక్కుతారని సిపిఎం ఆత్మకూరు పట్టణ కమిటీ అధ్యక్షులు డేవిడ్ రాజు హెచ్చరించారు. ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్ శాఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రంప్ సుంకాలను ముద్రించిన కరపత్రాలను, ట్రంప్ చిత్రపటాలను మంటల్లో వేసి తగలబెట్టారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలను ప్రశ్నించే పరిస్థితిలో మన పాలకులు లేరన్నారు. ఈ ప్రపంచ దేశాలని ప్రధానంగా ఎవరైతే ఈ అమెరికాకి లొంగరో వారి మీద ట్రంప్ నరకాసురుడు యొక్క విధానాలని అవలంబిస్తూ సుంకాలని పెంచుతున్నారు. ఈ సుంకాలని భారతదేశం మీద పడితే రైతాంగం ఇప్పటికే ఆక్వా రంగం దెబ్బతిని అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. మేము అమెరికా దేశాన్ని కానీ అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ను కానీ హెచ్చరిస్తున్నాం. అయా, నీ విధానాలు కానీ మార్చుకోకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సత్యభామ రూపంలో నిన్ను వధించడానికి, రాజకీయంగా నిన్ను అంతమొందించడానికి సిద్ధంగా ఉండారు. ఆ పరిస్థితి త్వరలోనే ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ, మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా ఈ ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఏకలవ్య నగర్ శాఖలో ఈ యొక్క ప్రోగ్రాంను చేపట్టాము. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ఏకలవ్య నగర్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యతిరేకించండి అమెరికా సుంకాలను.